కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు 100% పెంపుకు ప్రతిపాదించింది. కాగా కర్ణాటక ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. అదే సమయంలో కర్ణాటక ప్రభుత్వం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను 100% పెంచడానికి ఆమోదం తెలిపింది. కర్ణాటక మంత్రుల జీతాలు, భత్యాలు బిల్లు 2025, కర్ణాటక శాసనసభ సభ్యుల జీతాలు, పెన్షన్లు, భత్యాల బిల్లు 2025 ఆమోదించింది. పెరుగుతున్న ఖర్చులు, శాసనసభ్యులు మనుగడ సాగించాల్సిన అవసరం కారణంగా ఈ ప్రతిపాదన చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి జీతం నెలకు 1,50,000, మంత్రి జీతం నెలకు 1,25,000, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతం నెలకు 40 నుంచి 80,000 వరకు పెరిగే అవకాశం ఉంది. పెన్షన్లలో కూడా భారీ పెరుగుదల ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. నెలకు 55,000, 95,000 పెరగచ్చు. అటు అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ జీతాలను 67% పెంచాలని కూడా బిల్లు ప్రతిపాదిస్తోంది. ఎమ్మెల్యేల జీతాలు, భత్యాలను పెంచడంలో తప్పులేదని చెబుతూ మంత్రి ఎంబీ పాటిల్ కూడా ఈ ప్రతిపాదనను సమర్థించారు. ప్రధానమంత్రి, మంత్రులు, ఎంపీలు కూడా ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందుతున్న వారిలో ఉన్నారని, ఇది వారిని మరింత స్వతంత్రంగా, తక్కువ అవినీతి పరులుగా మారుస్తుందని ఎంబీ పాటిల్ అన్నారు. అదే సమయంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల దృష్ట్యా జీతాల పెంపుపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.